నమస్కారం. దీర్ఘాయుష్కి స్వాగతం. ఈరోజు మనం మన యొక్క ఇంట్ల లోపల అదేవిధంగా రైతుల యొక్క పొలం గట్లపై సర్వసాధారణంగా పెంచుకునేటటువంటి అలంకరణ మొక్క మందారం యొక్క వ్యవసాయ ఉపయోగాలను మనం చూద్దాం. ఈ మందారం యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ రోజా సైనెన్సిస్. దీన్ని వ్యవసాయంలో అదేవిధంగా గృహ వైద్యంలో ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. పూర్వం దీని యొక్క ఆకులను మరియు పూలను శరీర సౌందర్య సాధనాల తయారీ లోపల విరివిగా వాడేవారు. ఈ మందారం యొక్క ఆకులు మరియు పూలు అనేవి విశిష్టమైన ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటాయి. అటువంటి ఈ మందారం యొక్క ఆకులను 2 కిలోలు సేకరించి దంచి 5 లీటర్ల నీటిలో మరిగించి చల్లారిస్తే మనకు మందార ద్రావణం తయారవుతుంది. తయారు చేసుకున్న 1 లీటర్ ఈ మందార ద్రావణానికి 1 లీటర్ నీటిని కలిపి పెరటి తోటల్లో అన్ని రకాల పంటలపైన మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇది పెరటి తోటలను కీటకాల నుంచి రక్షిస్తుంది. దీని తయారీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి గృహిణులు మరియు సేంద్రియ రైతులు ఈ ద్రావణాన్ని ఉపయోగించుకొని మంచి లాభాలను పొందవచ్చు. ఇప్పుడు దీని తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఇంట్లో విరిగా పెరిగే మందార ఆకులతో మందార కషాయం తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 కేజీల మందారం ఆకులు, 5 లీటర్ల నీరు. సేకరించిన మందారం ఆకులను ఈ విధంగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్నటువంటి 2 కేజీల మందారం ఆకులను 5 లీటర్ల నీటిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 5 లీటర్ నీటిలో కలుపుకున్న మందార ఆకు మిశ్రమాన్ని అరగంట సేపు మరగనివ్వాలి. ఆ తర్వాత చల్లార్చుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన మందారాకు కషాయాన్ని ఈ విధంగా వడబోసి పెరటి తోటల్లో పిచికారీ చేసుకోవచ్చు. వడబోసి సేకరించుకున్నటువంటి మందార కషాయాన్ని మరో 5 లీటర్ నీటిలో కలిపి పెరటి తోటల్లో పిచికారీ చేసుకోవాలి. పెరటి తోటల్లో వచ్చే కీటకాలను నాశనం చేస్తుంది. ఈ మందార కషాయాన్ని సులభంగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు.